హాయ్ అండి అందరికీ ఇది ఓవర్ నైట్ స్మూతీ అండి మ్యాంగో స్మూతీ అనమాట నచ్చితే ఒకసారి చూసేయండి బెస్ట్ అండి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి చాలా సింపుల్ అండి ఫస్ట్ మనకు ఒక గిన్నె తీసుకొని కావాల్సినంత ఓట్స్ వేసుకోవాలండి నేనైతే 2.5-3 స్పూన్స్ అలా వేసుకున్నాను తర్వాత పంకిన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నానండి తర్వాత అవిసె గింజలు అనమాట ఈ అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి హెయిర్కి హెల్త్కి స్కిన్కి అన్నీ మంచిదన్నమాట ఈ సియా సీడ్స్ అనేది మన వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడతాయండి చాలా మంచిదన్నమాట సియా సీడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవద్దండి లిమిటెడ్గా తీసుకోవాలన్నమాట తర్వాత కొన్ని కట్ చేసిన బాదం అండి తర్వాత ఎండు ద్రాక్ష ఒక 5 అనమాట ఇవి తీసుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి బాగా నానబెట్టుకోవాలన్నమాట మార్నింగ్ చాలా బాగా నానతాయని నెక్స్ట్ డే స్మూతీ చేసుకోవాలండి ఇలా కలిపేసి మనం నైట్ అంతా ఒక 8 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి బాగా కలుపుకోవాలన్నమాట సియా సీడ్స్ అనేది కొంచెం ఇట్లా గడ్డల్లా కడుతుంది అనమాట అలా కట్టకుండా బాగా కలిపి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం మార్నింగ్ జ్యూస్ చేసుకున్న స్మూతీ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో కూలింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ బయట పెట్టేసేయండి ఆ కూలింగ్ అంతా వెళ్ళిపోయి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కదా అండి అప్పుడు ఒక జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఇవన్నీ వేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని చూసారా ఆ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట అందులో మీకు కావాల్సిన మీకు బనానా అయితే బనానా వేసుకోండి నేనైతే మ్యాంగో ఇస్తున్నాను ఇవాళ మ్యాంగో స్మూతీ మనకు తీపి కోసం ఎండు ఏమంటారు ఖర్జూరం ఉంటుంది కదండి ఎండు కాదు మామూలుగా డేట్స్ ఉంటాయి కదా లైన్ డేట్స్ అలాగనమాట అవి నేను 2 యూజ్ చేస్తున్నాను దీంట్లో షుగర్ ఏమి యాడ్ చేయొద్దండి వెయిట్ లాస్ అంటే షుగర్ అస్సలు వాడొద్దనమాట మనకు తీపి కోసం ఈ డేట్స్ వాడి కొంచెం తగినన్ని మిల్క్ వేసుకోండి ఇవి కాల్చి చల్లార్చిన మిల్క్ అండి తర్వాత కొంచెం మ్యాంగో అనమాట చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మీకు నచ్చితే బనానా అంటే బనానా పైనాపిల్ అట్లా ఏ ఫ్రూట్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను ఇవాళ మ్యాంగో స్మూతీ కాబట్టి మ్యాంగోనే వేస్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా సింపుల్ రెసిపీ కూడా చూసారు ఆ విధంగా మిక్సీ కొట్టుకొని మనం వేసేసుకోవాలన్నమాట తర్వాత నేను ఒక గ్లాస్లో వేసుకొని అందులో గార్నిష్ చేశాను కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని తర్వాత కొన్ని బాదం వేసుకొని తర్వాత కొంచెం తీపి కోసం హనీ వేసానండి ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి చూసారా అంతే సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట ఒక్క మార్నింగ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలి వేయదండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ